to PSR Studies. Today class is 10th class maths lo 5th chapter quadratic equation lo exercise 5.1 lo second question lo total ga 4 problems unnayi ento chuddam. Second question lo first one, the area of the rectangular plot is 528 meter square. The length of the plot is 1 meter more than the twice its breadth. We need to find the length and breadth of the plot. చూడండి ఫస్ట్ మనకు ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ అన్నాడు కనుక ఇది రెక్టాంగులర్ లెంత్ బ్రెడ్త్. సో మనకు ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ఫార్ములా ఏందండి ఎల్ ఇంటూ బి. బట్ గివెన్ ఎంత ఇచ్చిండు ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ఎంత ఇచ్చిండండి ఏరియా ఈక్వల్ టు 528 అంటే 528 ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. దిస్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్, ఫస్ట్ లైన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 మీటర్ మోర్ దెన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. చూడండి ఇప్పుడు బ్రెడ్త్కు సంబంధించిన డేటా ఇచ్చింది కనుక బ్రెడ్త్ మనకు తెలియదు కనుక ఎక్స్ అనుకోండి. లెట్ బ్రెడ్త్ ఈక్వల్ టు ఎక్స్. ఏమిచ్చిండు ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ అంటే ఈక్వల్ టు అనమాట. లెంత్ అన్నాడు కనుక ఎల్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ అంటే ఈక్వల్ టు 1 మీటర్ మోర్ దెన్ ద ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. ట్వైస్ అంటే ఏంటండి డబల్, బ్రెడ్త్కి డబల్. 1 మీటర్ మోర్ దెన్ అన్నాడు అంటే 1 మీటర్ ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ ద గివెన్ కండిషన్. చూడండి లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ అంటే ఈక్వల్ టు ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ ప్లస్ 1 మీటర్ మోర్ దెన్ అన్నాడు కనుక +1 తీసుకున్నాము. సో మనకి ఇప్పుడు బ్రెడ్త్ అంటే ఏంది బి ఈక్వల్ టు కదా, బి ఈక్వల్ టు ఎక్స్, ఎల్ ఈక్వల్ టు 2x + 1. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సబ్స్టిట్యూట్ ఎల్ బి ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో ఎల్ అండ్ బిని రాసుకుంటున్నా. అంటే ఏంది 528 రైట్ సైడ్ రాసుకుంటా అండి. x into 2x plus 1 equal to 528. So multiply చేస్తే 2x square plus x equal to 528. 2x square plus x minus 528 equal to 0. చూడండి మనకు ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు పైన క్వశ్చన్ ఇచ్చేటప్పుడు. సో అందుకని ఆన్సర్ ఇక్కడ వరకే ఉంది. బట్ క్వశ్చన్లో ఏమంటున్నారండి వి నీడ్ టు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ అన్నాడు. అంటే ఎల్ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇట్లా వాల్యూస్ పెద్దగా ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూస్ రూట్స్ అనుకోవడానికి ఫార్ములా ఏంటంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఈ ఫార్ములా వేసి మనము ఎక్స్ యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ యొక్క వాల్యూ తెలిస్తేనే బ్రెడ్త్ బి వాల్యూ వస్తుంది, లెంత్ ఎల్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు బిఏబిసి ఎలా వస్తుంది అంటే ఈ ఈక్వేషన్ని ax² + bx + c తోని కంపేర్ చేయాలి. ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ని ఏ ప్లేస్లో ఏముందండి 2 ఉంది, a ఈక్వల్ టు 2. bx అంటే ఇది ఎక్స్ ఉంది, b ప్లేస్లో ఏమున్నట్టు 1 ఉన్నట్టు. c ఈక్వల్ టు ఎంత అండి -528. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ బి అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, 4, ఏ అంటే 2, సి అంటే -528 డివైడెడ్ బై 2 × 2. సో -1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఇవన్నీ ఇంటూ చేస్తే 4 2 8, 8 × 528 ఏమవుతుందంటే 4224 డివైడెడ్ బై 2 2 4. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందండి -1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఇవన్నీ యాడ్ చేస్తే 4225/4 మీన్స్ -1 రూట్ ఆఫ్ 4225 వాల్యూ ఎంత అంటే 65 డివైడెడ్ బై 4. సో ఇక్కడ చూడండి -1 ప్లస్ ఆర్ -65/4 అంటే ఒకసారి ప్లస్ తీసుకోండి, ఒకసారి మైనస్ తీసుకోండి. పైన చేస్తున్న చూడండి x ఈక్వల్ టు -1 + 65/4 ఆర్ -1 - 65/4.
చూడండి రూట్ అనేది ఎప్పుడు పాజిటివ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఎక్స్ అనే వాల్యూ లెంత్ అనేది ఎప్పుడు పాజిటివ్లో ఉంటుంది కనుక ఈ వాల్యూని నేను కన్సిడర్ చేస్తలేను. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 65 - 1 అంటే 64. ఎక్స్ ఈక్వల్ టు 64/4 మీన్స్ ఎక్స్ ఈక్వల్ టు 16. ఎక్స్ ఈక్వల్ టు 16 వచ్చింది కదా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏంటండి? బ్రెడ్త్. సో బ్రెడ్త్ ఈక్వల్ టు 16 అంటే బి. ఎల్ ఈక్వల్ టు ఏంది? 2x + 1 అంటే 2 × 16 + 1 మీన్స్ 33. సో 16 33. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేసుకోవాలంటే ఏరియా ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి కదండి. మనకి ఎల్ ఏమొచ్చింది? 33 వచ్చింది. బి ఎంత? 16. ఈ రెండు మల్టిప్లై చేస్తే 528 వచ్చింది. కనుక మనకు వచ్చిన ఆన్సర్స్ అనేవి రైట్. బట్ ఆన్సర్ ఎక్కడి వరకు ఇచ్చారు? ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వరకే ఇచ్చారు. బట్ ఇక్కడ వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ అన్నారు కనుక లెంత్ ఈజ్ 33, బ్రెడ్త్ ఈజ్ 16. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినాక ఇట్లా రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం కనుక -b + or - √b² - 4ac/2a యొక్క ఫార్ములా యూజ్ చేసి ఎక్స్ వాల్యూని ఒకటే కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ మైనస్ వస్తుంది కనుక దీనికి కన్సిడర్ చేసుకుంటలేదు, పాయింట్లలో కూడా వస్తుంది కనుక ఇది కన్సిడర్ చేసుకున్న ఎక్స్ ఈక్వల్ టు 16 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ 16 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ ఈక్వల్ టు 33 వచ్చింది. దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 consecutive positive integers is 306. We need to find the integers. సో కాన్సిక్యూటివ్ అంటే వరుసగా అన్నమాట. లెట్ 2 consecutive integers పాజిటివ్ ఇంటీజర్స్ ఏమనుకోవాలి అంటే వరుసగా వచ్చేది ఏందో తెలియదు కదా మనకు. ఒకటి ఎక్స్ అనుకుంటాం, దాని నెక్స్ట్ ఏమవుతుందండి? ఎక్స్ + 1. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చింది అనుకోండి, దాని నెక్స్ట్ నెంబర్ ఏమైతే 3 అంటే 2కి +1 యాడ్ చేస్తేనే 3 కదా. సేమ్ లైక్ దట్ మనకి ఏదో కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ తెలియదు కనుక ఎక్స్ ఇంటూ ఎక్స్ + 1 అనుకున్నాం. కండిషన్ ప్రకారం ద ప్రోడక్ట్ ఆఫ్ 2 consecutive positive integers is 306. ప్రోడక్ట్ అంటే ఏంది? మల్టిప్లికేషన్. ప్రోడక్ట్ ఆఫ్ 2 consecutive integers is ఎంత? 306. సో మల్టిప్లై చేయండి ఏమొస్తుంది? x² + x = 306. x² + x - 306 = 0. ఇక్కడ వరకే టెక్స్ట్ బుక్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. బట్ మనకేమన్నాడు? వీ నీడ్ టు ఫైండ్ ద ఇంటీజర్స్ అన్నాడు. అంటే ఎక్స్ + 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నుంచి -b + or - √b² - 4ac/2a ఫార్ములా యూజ్ చేసి నేను ఎక్స్ అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ax² + bx + cతో కంపేర్ చేసింది అనుకోండి. ఏ ప్లేస్లో ఏముంది? 1. బి ప్లేస్లో ఇక్కడ ఏం లేదంటే 1. సి ప్లేస్లో -306. ఈ 3 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో -b అంటే -1 + or - √b² అంటే 1² అంటే 1, 4, a అంటే 1, c అంటే -306 /2 × 1. నెక్స్ట్ -1 + or - √1 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కనుక ప్లస్ 306 × 4. 306 × 4 ఏమవుతుంది అంటే మనకు 1224 అవుతుంది /2. నెక్స్ట్ -1 + or - 1 యాడ్ చేస్తే 1225 /2. దీని యొక్క -1 + or -√1225 యొక్క రూట్ వాల్యూ ఎంత అంటే 35/2. ఎలా 35 అని నేను చెప్తున్నా అంటే చూడండి ఈ యొక్క రూట్ దేనికి దగ్గరలో ఉందండి? 3కి దగ్గరలో ఉంది. ఈ 25 యొక్క రూట్ ఏమో 5. దీని యొక్కది 4 స్క్వేర్ చేస్తే 16 అవుతుంది. 3 స్క్వేర్ 9 అంటే తక్కువ నెంబర్కి నియరెస్ట్ చేసుకోవాలి కనుక 35. సో -1 + or - 35/2 అంటే -1 + 35/2 ఒకటి తీసుకోండి. నెక్స్ట్ -1 - 35/2. ఎప్పుడైనా మనం నెగిటివ్ వాల్యూస్ తీసుకోండి కనుక ఇది కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ ఎక్స్ వాల్యూ ఇది కన్సిడర్ చేస్తున్నా. 35 - 1/2 అంటే 34/2. 34/2 మీన్స్ 17. ఎక్స్ ఈక్వల్ టు 17 వచ్చిందండి. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 17, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ 17, ఎక్స్ + 1 అంటే 18. చూడండి ఇప్పుడు ఈ 2 ఇంటూ చేస్తే అంతే వస్తుందా? 17 × 18 ఎంత అవుతుంది అంటే 306. సో
ద టూ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఏంటి అంటే 17 into 80. బట్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో మాత్రం ఇక్కడ వరకే ఇవ్వడం జరిగింది ఆన్సర్. బట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 వాల్యూస్ బై యూజింగ్ -b plus or minus under root of b square minus 4ac by 2a formula. Next, third problem. Rohan's mother is 26 years older than him. The product of their age after 3 years will be 360 years. We need to find Rohan's present age. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 10 years. ఆఫ్టర్ 3 years ఎంత అవుతుందండి? ఆఫ్టర్ 3 years ఎంత అవుతుంది? నా ఏజ్ 13 అవుతుంది. ఎందుకు? 10కి 3 యాడ్ చేస్తే 13. ఇది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనుకుంటా, నా ఏజ్ తెలియదు ఇప్పుడు, ఎక్స్ అనుకుంటా. ఆఫ్టర్ 3 years ఎంత అవుతుందండి? ఎక్స్ ప్లస్ 3. సో ఆఫ్టర్ 3 years అని ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ అయినా సరే ఉన్న ఏజ్కి మనం ఎక్కడ ఎన్ని ఇయర్స్ అవుతుంటుందో అంత నెంబర్ యాడ్ చేయాలి. ఇది ఒక్కటి మీకు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, రోహన్స్ మదర్ ఈజ్ 26 years ఓల్డర్ దెన్ హిమ్. రోహన్ వాళ్ళ మమ్మీ 26 years పెద్ద అనకంటే. సో ఫస్ట్ రోహన్ ఏజ్ తెలియదు కనుక రోహన్స్ ఏజ్ నేనేమనుకుంటా అంటే ఆరే అనుకుంటా. రోహన్ ఏజ్ ఏమనుకుంటా? ఆర్, నాకు తెలియదు. వాళ్ళ మదర్ ఏజ్ ఏంది? రోహన్ కంటే 26 years పెద్ద, అంటే ఆర్ ప్లస్ 26 years, అంతే కదా. రోహన్ ఏజ్కి 26 years ఎక్కువ, 26 years ఓల్డర్ దెన్ అన్నాడు కనుక. నెక్స్ట్, ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ ఆఫ్టర్ 3 years. చూడండి, రోహన్ ఏజ్ ఇప్పుడు 6, రోహన్స్ ఏజ్ ఆఫ్టర్ 3 years ఏమవుతుందండి? ఆఫ్టర్ 3 years ఏమవుతుంది? ఆర్ ప్లస్ 3. సేమ్ లైక్ దట్ మదర్, రోహన్ వాళ్ళ మదర్ ఏజ్ ఆఫ్టర్ 3 years ఏమవుతుంది? ఇప్పుడు ఆర్ ప్లస్ 26. 3 years తర్వాత అంటే ఇంకో 3 years యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ ఏమన్నాడు? ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ ఆఫ్టర్ 3 years విల్ బి 360. 3 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మల్టిప్లికేషన్ ఎంత? ఆర్ ప్లస్ 3. గివెన్ కండిషన్ ఇది, గివెన్ కండిషన్ ఆర్ ప్లస్ 3 ఇంటూ ఆర్ ప్లస్ 26 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత అండి? 360. సో మల్టిప్లై చేస్తే ఆర్ ప్లస్ 3 ఇంటూ ఆర్ ప్లస్ 29 ఈక్వల్ టు 360. సో ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్, 29r ప్లస్ 3r, 29 ఇంటూ 3 అలానే సరే 29 ఇంటూ 3 87 ఈక్వల్ టు 360. చూడండి, ఆర్ స్క్వేర్ ప్లస్ 29కి 3 యాడ్ చేస్తే ఎంత అండి? 32r ప్లస్ 87 మైనస్ 360 ఈక్వల్ టు 0. సో ఆర్ స్క్వేర్ ప్లస్ 32r, 87 మైనస్ 360లోకి వెళ్ళి ప్లస్ 87 యాడ్ చేస్తే మైనస్ 273 ఈక్వల్ టు 0. నెక్స్ట్, ఇక్కడ వరకే ఆన్సర్ ఇచ్చిండు. బట్ మనకు రోహన్ ప్రజెంటేజ్ కావాలి అంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తామండి? ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ప్లేస్లో ఆర్లో తీసుకున్నాం కనుక ఆర్ వచ్చింది. ఏ ఈక్వల్ టు వాల్యూ 1, బి ఈక్వల్ టు 32, సి ఈక్వల్ టు మైనస్ 273. ఈ యొక్క అన్ని వాల్యూస్ని మనం ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి? ఆర్ వాల్యూ, ఆర్లలో ఈక్వేషన్ ఉంది కనుక ఇక్కడ ఆర్ ఈక్వల్ టు అని రాసుకుంటున్నా. సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2aలో వేయండి. సో మైనస్ బి అంటే మైనస్ 32 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 32 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే మైనస్ 273 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ. సో ఇక్కడ చేస్తున్నా చూడండి, ఇది ఇక్కడ చేస్తున్నా మైనస్ 32 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 32 స్క్వేర్ అంటే 1024 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 273 ఇంటూ 4 ఏమవుతుంది అంటే 1092 డివైడెడ్ బై 2 ఇంటూ 1 2. వన్ మినిట్, సారీ అండి, ఫార్ములా ఇక్కడ 2a అని రాసుకున్న 4a.
సో 4 వస్తుంది. సో -32 ప్లస్ 1024 ప్లస్ 1092 యాడ్ చేస్తే 2116 డివైడెడ్ బై 4. సో -32 ప్లస్ ఆర్ మైనస్ √2116 యొక్క వాల్యూ ఎంత అంటే 46 డివైడెడ్ బై 4. సో ఎప్పుడైనా మనం ప్లస్ వాల్యూవే తీసుకుంటాం కనుక ఇప్పుడు ఇక్కడ ఒకటి తీసుకుంటున్నా. ఆర్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడ -32 ప్లస్ ఆర్ మైనస్ 46 బై 4 వచ్చింది కదా, నేను ఓన్లీ ప్లస్ వాల్యూ తీసుకుంటున్నా. -32 ప్లస్ 46 బై 4 మీన్స్ ఆర్ ఈక్వల్ టు 32 మైనస్ 4 ఎంత అండి? 8 అయితే 14. సారీ అండి, ఇక్కడ మిస్టేక్. ఫార్ములాలో 2aనే, ఫస్ట్ 2aనే, కింద డినామినేటర్ చేంజ్ అవుతుంది. 2a ఇక్కడ ఏమొస్తుంది 2 2 2. సో ఇక్కడ చూడండి 14/2 అంటే ఆర్ ఈక్వల్ టు 7 years. రోహన్ ఎంత ఏజ్ అండి? 7 years. సో మనకు వచ్చింది కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి అంటే చూడండి, ఇప్పుడు రోహన్ ఎంత ఏజ్? 7 years. ఆర్ ప్లస్ 20 మదర్ ఏజ్ ఏంటి? 26 years పెద్ద, అంటే 26కి 7 యాడ్ చేస్తే ఎంత అండి? 33. నెక్స్ట్ 3 years తర్వాత వారి ప్రోడక్ట్ ఎంత అండి? 360 years. అంటే 3 years తర్వాత అంటే ఇప్పుడు 7 రోహన్, అంటే 3 years తర్వాత అంటే 10, ఈమెకి 36. సో 36 ఇంటూ 10 ఎంత? 360. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం చేశాను, రోహన్ ఏజ్ ఆర్ అనుకున్నా, మదర్ ఏజ్ ఆర్ ప్లస్ 26. రోహన్ ఏజ్ ఆఫ్టర్ 3 years ఏమవుతుంది? ఆర్ ప్లస్ 3. మదర్ ఏజ్ ఆఫ్టర్ 3 years ఏమవుతుందండి? ఆర్ ప్లస్ 26 ప్లస్ 3 years. సో ఆఫ్టర్ 3 years వారి మల్టిప్లికేషన్ ఎంత అని ఇచ్చిండు? 360 అని ఇచ్చిరు కనుక ఆర్ ప్లస్ 3 ప్లస్ ఆర్ ప్లస్ 29 ఈక్వల్ టు 360. ఈ రెండు మల్టిప్లై చేసి ఆర్ స్క్వేర్ ప్లస్ 29 ఆర్ ప్లస్ 3 ఆర్ ప్లస్ 87 ఈక్వల్ టు 360. 87 సబ్ట్రాక్ట్ చేస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ 32 ఆర్ మైనస్ 273 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడ ఫార్ములాలో నేను ఏదో ఆలోచిస్తూ 4a తీసుకున్నా, బట్ 2a. ఇంతకుముందు 2 ప్రాబ్లమ్స్లో కూడా 2aనే తీసుకున్నాం. సో -b అంటే -32 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 32 హోల్ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. నెక్స్ట్ 32 స్క్వేర్ అంటే 1024, 273 ఇంటూ 4 అంటే 1092 బై 2. సో -32 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఈ రెండు యాడ్ చేస్తే 2116 బై 2. సో 2116 యొక్క రూట్ ఎంత అంటే 46. సో -32 ప్లస్ ఆర్ మైనస్ 46 బై 2. ఎప్పుడైనా మనం ప్లస్ వాల్యూవే కన్సిడర్ చేసుకుంటాం కనుక -32 ప్లస్ 46 బై 2 అంటే 14/2 ఆర్ ఈక్వల్ టు 7. ఆర్ ఇక్కడ రోహన్ ప్రజెంటేజ్ అడిగిరు కనుక 7 years ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ ట్రావెల్స్ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers at a uniform speed. If the speed had been 8 kilometers per hour less than, it would be taken 3 hours more to cover the same distance. We need to find the speed of the train. చూడండి, ఒక ట్రైన్ అనేది 480 kilometers ట్రావెల్ చేయాలి. యూనిఫామ్ స్పీడ్ ఎంతో తెలియదు ఫస్ట్ మనకు, బట్ 480 kilometers. ఒకవేళ స్పీడ్ కనుక మనం 8 kilometers తగ్గిస్తే 3 hours ఎక్కువ టైం తీసుకుంటుంది అని చెప్తున్నాడు. ఈ రెండు కండిషన్లు బట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీకు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, ఈ ఫార్ములా తెలియాలి. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? డిఎస్పి లాగా గుర్తుపెట్టుకోండి, దేవిశ్రీ ప్రసాద్ లాగా. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. చూడండి, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద స్పీడ్ కనుక్కోవాలి. సో మనకు ఫస్ట్ చూడండి, ఏ ట్రావెల్స్ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers. డిస్టెన్స్ ఎంత ఇచ్చినా అండి? ఫస్ట్ కండిషన్లో, రెండు కండిషన్లలో సేమే 480 kilometers. మనకు స్పీడ్ ఎంతో తెలియదు కనుక లెట్ స్పీడ్ ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు టైం t1, ఫస్ట్ టైం ఎంత అవుతుందండి? టైం ఈక్వల్ టు ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత అండి? 480 డివైడెడ్ బై ఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ది హ్యాడ్ బీన్ 8 kilometers ఫర్ లెస్ దాన్, ఇట్ వుడ్ బి టేకన్ 3 hours. చూడండి, ఇప్పుడు స్పీడ్ ఏం చేసిండు? నెక్స్ట్ కండిషన్లో స్పీడ్ అనేది 8 kilometers తక్కువ చేసిండు, అంటే x - 8. నౌ
T2 టైం ఎంత, డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 480 డివైడెడ్ బై x మైనస్ 8 ఈక్వేషన్ నెంబర్ 2. సో స్పీడ్ తగ్గడం వల్ల ఎన్ని అవర్స్ అని చెప్పిండు 3 అవర్స్. అంటే ఈ రెండు టైంల మధ్య డిస్టెన్స్ ఎంత, T2 మైనస్ T1 ఈక్వల్ టు 3. T2 అంటే 480 మైనస్ x మైనస్ 8, సారీ T1 మైనస్ T2 తీసుకోవాలి. T1 ఎక్కువ కదా, ఇక్కడ స్పీడ్ తక్కువ చేసినాం కాబట్టి వాల్యూ తక్కువ వస్తుంది కనుక 480 మైనస్ x మైనస్ 8 ఈక్వల్ టు 3. నా ఇక్కడ నేను LCM తీసుకుంటే ఇక్కడ చేస్తే చూడండి x ఇంటూ x మైనస్ 8. సో ఏమవుతుందండి 480 ఇంటూ x మైనస్ 8 మైనస్ 480 ఇంటూ x ఈక్వల్ టు 3. సో మల్టిప్లై చేస్తే 480 ఇంటూ x మైనస్ 480 ఇంటూ 8 మైనస్ 480x ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ ఏమొస్తుందండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x. సో 480x గెట్ క్యాన్సల్. ఇప్పుడు మనకి ఏమొస్తుంది 3 ఇక్కడ 3x స్క్వేర్ మైనస్ 3 8 24x ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఇక్కడ వచ్చేస్తే ప్లస్ 480 ఇంటూ 8 3840 ఈక్వల్ టు 0 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ నుంచి 3 కామన్ తీసి మనం మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్ములా యూజ్ చేసి ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ లెంత్ అనేది ఎక్కువైపోతుంది. మీకు ఇక్కడ వరకే ఆన్సర్ ఇచ్చారు కనుక ఇంతటితో 5.1 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ 4 ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. For more videos, like, share, subscribe my channel. Thank you.